నమస్కారం అండి. ఇవాళ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా మనం ఎండుమిరపకాయలు అనేవి తీసేసి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి, పక్కకు ఉంచుకోండి దీన్ని. తర్వాత చికెన్ అనేది దీనికి మ్యాండేటరీగా మనం వచ్చి బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీన్ని చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. దీంట్లో కొంచెం మైదా అనేది యాడ్ చేయాలి, దాంట్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసి తర్వాత మనం ఎగ్ ఉంటుంది కదా, అది ఎగ్ ఎల్లో వేయకుండా ఉట్టి వైట్ మాత్రం వేసుకోవాలి. సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసేయాలి, ఎల్లో తీసేసుకోండి పక్కకి. తర్వాత వీటిని మాత్రమే మనం మిక్స్ చేసి బాగా కలిపేసుకోవాలి, కోటింగ్ ఇవ్వాలి చికెన్కి. ఇది బాగా పట్టేటట్టు కోటింగ్ ఇచ్చినట్లయితే ఎగ్ వైట్ ఎందుకు వేస్తామంటే ఆయిల్లో వేసినప్పుడు అది అంటుకోకుండా బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది, అందుకని ఎగ్ వైట్ వేస్తాము. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెంగా వేసుకొని మూత పెట్టుకునేస్తే చికెన్ అనేది ఫ్రైలోనే బాగా ఉడికిపోతుంది. చిన్న ముక్కలు కాబట్టి ఇంకా బాగా ఉడికిపోతుంది. ఈ చిల్లీ చికెన్ ఇది టేస్ట్ కూడా మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఇది చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఆయిల్ వేసేసుకొని దీంట్లో బాగా మరుగుతున్నప్పుడు ఇది ఒక బాగా కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు చూడండి, ఇలా రెడ్డిష్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. అలా అంతా చికెన్ని వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, దాన్ని మిక్సీకి పట్టేసుకోవాలి. దీనికి అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా అవసరం లేదు. మిక్సీకి పట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసేసి సపరేట్గా ఇది కూడా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వచ్చి మనం డీప్ ఫ్రైకి వాడిన ఆయిలే వాడచ్చు. దాన్ని వేసేసి పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి అద్భుతంగా ఉంటుంది క్యాప్సికమ్ వేసుకుంటే. క్యాప్సికమ్ తర్వాత మిర్చి అనేది పొడుగ్గా తరిగిన మిర్చి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. దోరగా వేయించితే చాలండి, ఎక్కువ అవ్వకుండా కొంచెం దోరగా వేయించేసుకుంటే చాలు. మనం మిక్సీ పట్టేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఊరికే అలా వేపుకుంటే చాలు. దీంట్లోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుంటాం కదా కార్న్ఫ్లోర్ని, వాటర్ పెట్టేసి అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి పచ్చివాసన పోతుంది. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనము టమాటో సాస్ కూడా వేసేసుకోవాలి. టమాటా కచ్చప్ అనేది వేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఇది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ వాటర్ కూడా దీంట్లో పోసేసి బాగా కలిపేస్తే ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగుందో. స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. బాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్లో మనం వెనిగర్ కొంచెం, సోయా సాస్ కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 minutes అయిన తర్వాత కొంచెమే, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా వేసుకుంటే చాలు. వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా తినేయడమే అండి. ఈ చిల్లీ చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్ ఈజీ. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.